నిలబడితే ఎవరో ఒకరికి మా టికెట్ ఇచ్చి ఉంటారు. రాని వాళ్ళు ఏదైనా బాధ్యతనేదో అనుకుంటా పోతాం. మాకు ఎందుకు ఇవ్వలేదు, మేము నమ్మి ఉన్నాం, మాకు వస్తుంది అనుకున్నాం. ఇంకా వాళ్ళు చెప్పింది చెప్పాలంటే మా 30 లక్షలు తీసుకున్నావు ఎమ్మెల్యే గారు. వాళ్ళు చెప్పింది 30 లక్షలు తీసుకొని కూడా మాకు టికెట్ ఇవ్వలేదు అని వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పెట్టారు. ఇక్కడ అందరికీ తెలుసు, నేను కూడా అందులోనే చూసి. చూడండి విచిత్రం, మేము ఎమ్మెల్యే క్యాంప్ కట్టించి అక్కడ సిద్ధం పెడితే అక్కడికి పిలిపించుకొని బాణోత్ వీరన్న అనేటోడు ఈ చెప్ప ఆ చెంప వాయించి లోపల డోర్ బంద్ పెట్టుకొని కింద పడేసి కాళ్లతో తొక్కుకుంటూ తిట్టుకుంటూ లంబాడి కార్యకర్తలు తొక్కి కొట్టి ఇప్పుడు వాడు నడవలేకుండా పడి ఉన్నాడు, రిప్స్ ఇరిగేటట్టు. అక్కడ పాపం నేను తండకు పోతే కాళ్ళ భార్య భర్తలు తండోలు అందరూ ఏడ్చుకుంటూ, ఒక ట్రైబల్ ఎమ్మెల్యే తన తోటి ట్రైబల్ ఈ విధంగా చేయవచ్చా? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ లంబాడ జాతికి నువ్వు క్షమాపణ చెప్పాలి. చోక్ల తండలో 2వ వార్డు మున్సిపాలిటీ ఎన్నికలకు రాంబాబు అనే వ్యక్తిని మేము టికెట్ ఇద్దామని అనుకున్న క్షణంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ మరి నాకు పరిచయస్తుడు, వారి బంధువు వారి బావమరిదిని పట్టుకొచ్చి వారితో పాటు ఒక 20-30 మంది మరి వారు క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి మాకు టికెట్ ఇవ్వాల్సిందే, రాంబాబు దగ్గర నయా పైసా లేదు, ఆయన ఎలక్షన్ చేయలేడు, మేము తండాకు బొడ్రాయి కట్టిస్తామని చెప్పేసి 20 లక్షలు ఒప్పుకున్నాం, కృష్ణ తండలో కరెంటు వైర్లు మార్పించడానికి 5 లక్షలు ఒప్పుకున్నాం, అదేవిధంగా మరి మా దగ్గర సొమ్ము ఉంది, ఆ తండకు పోయే రోడ్డు కూడా మా తాతలు మా నాన్నలు ఇచ్చిరు కాబట్టి మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి భవిష్యత్తులో మీతో పనిచేస్తామని చెప్పేసి డిమాండింగ్గా మాట్లాడడం జరిగింది. ఆ క్షణంలో నేను రాంబాబు నా కోసం 3 ఎన్నికల్లో కష్టపడ్డ వ్యక్తి, రాంబాబే స్వయంగా జెండాలు కరెంటు పోళ్లకు కట్టిన వ్యక్తి, కార్యకర్తలు ఎవ్వరు లేనప్పుడు నాకు అండగా నిలబడ్డ వ్యక్తి కాబట్టి పేదవాడైనా అవసరమైతే నేనే ఖర్చులు భరించైనా వారికి టికెట్ ఇస్తా అని చెప్పిన నిజాయితీ మాది. ఆ క్షణంలో వారందరూ మరి కొంతమందిని గొడవ ప్రేరేపితం చేయించాలని వారు వచ్చాడు తప్ప మేము చాలా శాంతంగా ప్రశాంతంగా మరి ఆ శంకర్ నాయక్ గారిని వారి బామర్దిని మీకు దండం పెడతాం, అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు, కాంగ్రెస్ పార్టీ తండాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే మనం కలిసికట్టుగా ముందు నడవాల్సిన అవసరం ఉందని ఆవశ్యకత ఉందని చెప్పేసి దాని గురించి నేను ఎన్నోసార్లు వారితో చర్చించిన తర్వాత మరి చివరికి బీఫామ్ మరి రాంబాబుకి ఇచ్చినామని తెలిసి చోక్ల తండకు వెళ్ళే దారిలో దాదాపు 10 ఫీట్ల గోతి తవ్వి మరి ఆ తండకు వచ్చే మిషన్ భగీరథ పైపులను కూడా మరి పగులగొట్టి ఆ తండా వాసులను 2 రోజులు రాకపోకలు రానియకుండా భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తి మరి ఆ నరేష్ వారిని చట్టపరంగా మరి పోలీసులు మరి అదేవిధంగా ఆర్ఎన్బి ఏఈలు వారు కంప్లైంట్ ఇచ్చినందుకు వారు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వారు మరి కేసు నమోదైనట్టు నాకు తెలిసింది. తర్వాత చతుర్ నాయక్ మరి వీరన్న అనే వాళ్ళు నా దగ్గర వచ్చారు. వీరన్న నాయక్ అనే వ్యక్తి పూర్తిగా మరి ఆల్కహాల్ అంటే తాగిన కండిషన్లో వారు వచ్చారు. చతుర్ నాయక్ అనే వ్యక్తి మరి వచ్చి పెద్దరికంగా మరి వారిని విడిపించమని చెప్తే తప్పకుండా క్షమించండి ఒక్కసారి అని చెప్తే మరి క్షమించమని నేను కూడా పోలీసులను వేడుకోవడం జరిగింది. అదేవిధంగా నా మీద మోపిన మరి అపవాదం ఏదైతే రామచంద్ర నాయక్ 30 లక్షలు డిపాజిట్ చేయమనని ఏదైతే అబద్ధాలు మరి టీఆర్ఎస్ పార్టీ మరి రెడ్డి నాయక్ గారు మరి వారి నాయకు అనుచరులు మరి ఆ వ్యక్తితోని ప్రెస్ మీట్ పెట్టించి మరి రామచంద్ర నాయక్ డబ్బులు డిమాండ్ చేసిందని మరి మాట్లాడిన పరిస్థితి ఇదంతా చూస్తుంటే రామచంద్ర నాయక్ వీరన్న నాయక్ని కొట్టిండనే ఒక అపవాదం కూడా ఇప్పుడు కొత్తగా సృష్టిస్తూ ఉన్నారు. నా పేరు బానల్ సురేష్, మరిపడ మండలం చోక్ల తండ 2వ వార్డు నుంచి టికెట్ ఆశించినాం. నా ఆపోజిట్లో రాంబాబు గారు ఉన్నారు, మేమిద్దరం పోటీ ఆపోజిట్లో ఉన్నాం. రాంబాబు గారు ఏంటంటే ఫస్ట్ నుంచి సార్ వెనకలు ఉన్నారు. మా బ్రదరు బానోత్ నరేష్ ఆయన ఏంటంటే ఎలక్షన్ ముందు జాయిన్ అయ్యారు. సార్ ఏమన్నారంటే సీనియర్ ఉన్నాడు, ఒకసారి రాంబాబుకి ఇస్తాను, నెక్స్ట్ టైం ఏమైనా ఉంటే నీకు చూసుకుంటా నరేష్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ రోజు బీఫామ్ ఇచ్చే రోజు నేను మా బ్రదర్ రావడం జరిగింది. అయితే బ్రదర్కి ఫోన్ చేశారు, సార్ ఫోన్ చేశారు, స్వయంగా సార్ ఫోన్ చేశారు, ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి మాట్లాడు, నాకేమైనా ఉంటే చెప్పు, నేను ఏముంటో మాట్లాడి ఏమైనా ఉంటే నేను చూస్తా, కానీ ఇంటికాడ ఉండి ఏం చెప్పకని చెప్పడం సార్ చెప్పడం జరిగింది. అంతలోనే బ్రదర్ రాలే.
రాకపోవడంతో రామ్లాల్ సార్ లోపల ఉన్నారు. లోపల నుంచి మేము కింద ఉన్నాం. రామ్లాల్ సార్ వచ్చి 15 లక్షలు రెడీ చేసుకో, బీఫామ్ మీకు ఇచ్చేస్తామని చెప్పారు. 15 లక్షలు రెడీ చేసుకున్నాం. 15 లక్షలు రెడీ చేసుకున్న తర్వాత ఇంకో 15 లక్షలు డిపాజిట్ అని చెప్పారు. 15 లక్షలు అయితే ఇంకో 15 లక్షలు నేను ఖర్చులు కానీ తెప్పించుకున్నాను, అవి కానీ రెడీ చేసుకున్నాను. మొత్తం 30 లక్షలు మేము సార్కి ఇవ్వడం అనేది ఏం లేదు, అదేం జరగలేదు. అంటే మేము అది దానికి లోన్ అయ్యి మా బ్రదరు అట్లా చేయడం జరిగింది. సార్ ఏం 30 లక్షలకి సార్కి ఏమి ఇవ్వడం జరగలేదు. అంటే 15 లక్షలు ఏమో డిపాజిట్ చేయమని చెప్పారు. మనం 15 లక్షలు డిపాజిట్కి తీసుకొచ్చాం. ఇక్కడ ఎవరు లేరు. టేబుల్ మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాం. అయితే సార్ బయటికి వెళ్ళిపోయారు. సార్ ఫోన్ చేస్తే సార్ ఫోన్ లిఫ్ట్ చేయలే. రఘువీరారెడ్డికి సాయంత్రం కానీ పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నాం, ఫోన్ లిఫ్ట్ చేయలే. సాయంత్రం టైంలో రఘువీరారెడ్డి గారు ఫోన్ లిఫ్ట్ చేసి నాకేం తెలియదు, ఏమైనా ఉంటే సార్తో మాట్లాడుకోండి అని మా బ్రదర్కి ఏదో బూతి మాట లేదు చెప్పిండంట. ఆ టైంలో నేను లేను. చల్ పోరా లంబడవాడని ఏదో చెప్పిండు. దాని ఆ కోపంతో అది ఒకటి కోపము, ఇంకోటి టికెట్ రాలేదు బీఫామ్. సాయంత్రం 6:30 దాకా మేము ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నాం. ఆ ఒక చికాకుతోని మా బ్రదర్ అలా చేయడం జరిగింది. ఇందులో సార్కి ఏం సంబంధం లేదు. మేమైతే 30 లక్షలు అయితే రెడీ చేసుకున్నది వాస్తవం. 15 లక్షలు ఇక్కడ తీసుకొచ్చింది వాస్తవం. ఇంకో 15 లక్షలు బయట నుంచి తీసుకురావడం అది కానీ వాస్తవమే. టికెట్ రాకపోవడంతో మా బ్రదర్ అట్లా చేయడం జరిగింది. దానికి దీనికి సార్కి ఏం సంబంధం లేదు. 10 లక్షలు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పారు కదా. 10 లక్షలు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పారు. అంటే అది ఫుకార్, అది మీరే చెప్పారు. లేదు, 10 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, టేబుల్ మీద పెట్టడం జరిగింది. సార్కి అయితే ఏమి ఇవ్వలేదు.